వీడెక్కడేం చేస్తున్నాడు? పర్వాలేదు, ఇది బాగుందే. సొంత పెళ్ళాన్నే చాటుగా చూడటం ఇదే మొదటిసారిగా చూస్తున్నానరా. రే బంగారం, నీ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందిరా. ఈ తొంగు చుట్టం కాదు, ఆ సుమేష్ దగ్గర ఆశ దగ్గర చేసిన పర్ఫార్మెన్స్ కి వాళ్ళైతే అదిరిపోయారా. ఇక వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి షేర్ రక్క తప్పదు మరి. వెళ్ళి వరకట్నం తీసుకురాని, అదే కదా ఆడదానికి అందం. ఏంటి? నువ్వెందుకురా నన్ను కోపంగా చూస్తున్నావు? నాకు రావాల్సిన వరదక్షిణ వచ్చేసింది. తర్వాత అవన్నీ ఏం చేసావు? అదెందుకు అడుగుతున్నావు? అది మనం 1 సంవత్సరంలోనే ఫుడ్ కి ముందుకి అవగొట్టేశాం కదా. మనం కాదు, నువ్వు. మనం కలిసే కదా ముందాగా. మీ డౌరీ డబ్బులేవి నేను తాగలేదురా. ఫ్రెండ్స్ తో తాగి డబ్బులంతా ఖాళీ చేసింది మీరు. ఆ గుంపులో నన్ను చేర్చాలనుకోకు. అది ఏమైనా కానీ ఇది మాత్రం కలిసే తాగాలి. వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు, ఏమైనా కొంచెం షేర్ తీసుకొని ఆశ మన ఇంటికి వచ్చిందంటే. ఒరే వేణు, అత్తవారింటికి వెళ్ళి వరకట్నం అడిగే ధైర్యం వాడికి లేదురా. ఓ పని చేయండి, ఆశా వాళ్ళింటికి వెళ్ళి వరకట్నం ఇమ్మని ఇద్దరు అడగండి. ఏదో నేను పెళ్లి చేసినట్టు అడుగుతున్నారు. వాడికి అది పెళ్లి చేశాడు, వాడే వెళ్ళి అడగని. అదే కదా అమ్మా, నువ్వు సుమేష్ ప్రాణాలు కాపాడాలని మా ఇద్దరు ప్రాణాలు తీస్తున్నావా? అది ఈ జన్మలో జరగదు. హే, వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం కూడా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆస్తిలో భాగం రాలేదంటే వాడు మాత్రం తిరిగి వస్తాయి చాలని చెప్పండి. వాళ్ళు తిరిగి వస్తారని నేను అనుకోవడం లేదు. అయితే వాడు ఆ ఇంట్లోనే చావని. డబ్బులు లేకుండా ఏ ఒక్కడో ఇంటికి రావద్దు. రే, వాళ్ళు ప్రాణాలతోనే తిరిగి రారని నేను అంటున్నా. అంత ప్రమాదకరమైన వాడు వీళ్ళ నాన్న. అత్తయ్య, మేము ఇంటికి వెళ్ళొస్తాం. ఆశ, మళ్ళీ వస్తామని చెప్పుకో. వస్తే వస్తాం అంతే. ఎరా, కట్నం అడిగారని ఎంతో మంది అత్తమ్మలో భార్యాభర్తలు చంపారని వార్తల్లో మేము చాలా విన్నాం. బంగారం, వరకట్నం కావాలని అత్తగారింటికి వెళ్ళి కత్తితోనో తుపాకీతోనో చావబోయే మొట్టమొదటి వాడి నువ్వు కాకూడదని మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. అయ్యో, మేడం వస్తుంది. ఏమే, ఉతకాల్సిన బట్టలు తీసుకుని ఇటు కాకుండా అటు వెళ్ళొచ్చుగా. ఇటు వెళితే ఏమిటి? జీవితం మీద ఆశ ఉన్న వాళ్లే శకునాలు చూస్తారు. బట్టలు ఉతకడానికి వెళుతున్నాను. నీళ్లలో మునిగి చస్తానో పారిపోతానో భయం ఉంటే నాతో రావచ్చు. బాలక, నేను నా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళొస్తానక్క. నువ్వు మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాకు. ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది ఆశ మాత్రమే. కుదరదు. ఇక్కడికొచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, తప్పించుకున్న వాళ్ళు లేరు. నేను నా షేర్ తీసుకుపోతున్నాను. ఎవరి కోసం? కొద్ది రోజుల క్రితం తెలిసిన ఈతని కోసం మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టేసిన డబ్బుని కూతురు కోసం ఇస్తారని అనుకుంటున్నావా ఆశ? వీళ్ళ నాన్న గురించి మీకు బాగా తెలుసుగా, అదే ఇప్పుడు నా భయం. ఆయన గురించి నాకు తెలుసు. అంతకంటే బాగా నీ స్వభావం తెలుసు. ఆశని చూస్తున్నప్పుడల్లా నాకున్న పెద్ద భయము అదే. సాధ్యపడుతుందో లేదో అయినా ట్రై చేసి చూడు. ఇక్కడికి తిరిగి రావద్దు. వెళ్దామా? ప్రాణానికి ప్రమాదం వచ్చే పైన అందరూ మనస్ఫూర్తిగా వేడుకోండి తిరిగి రావడం కోసం. సరే సరే, రావే, త్వరగా రా. జరిగితే ఇంటి లోపల, లేకపోతే బయట.
ఆలోచిస్తున్నావు? అమ్మా నన్ను నాన్న దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? నిన్ను త్వరలోనే తీసుకెళ్తుంది. ఉం? ఆహా సర్లే, నువ్వేంటి అమ్మమ్మతో పాటు ఎక్కడ కూర్చున్నావు? నీళ్లు కాచి పెట్టాను, రా స్నానం చేద్దు. అమ్మా నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అమ్మా? నానమ్మ రమ్మని చెప్పింది కదా. దాని గురించి నువ్వేం మాట్లాడుకో, పద వెళ్ళి స్నానం చెయ్యి. జయ, ఆ? తను అడిగే ప్రశ్నకి ఎన్ని రోజులని ఇలా వాయిదా వేస్తావు? కొన్ని రోజుల పాటు అడిగి తనే మానేస్తుంది, మీరు ఊరుకోండి. జయ, ఇప్పుడు అడుగుతోందే తప్ప కొద్ది రోజులు పోయాక ఏడవడం మొదలు పెడుతుంది. అందుకు నన్నేం చేయమంటారు? అన్నిటినీ మర్చిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళమంటారా? ఓ, ఇప్పుడు నీకు కొత్త కోడలు వచ్చింది కదా, ఇప్పుడు నేను మీకు ఎక్కువైపోయాను కదా. నువ్వెన్ని రోజులు ఇక్కడున్నా నాకేం బాధలేదు, కానీ మనోజ్తో గొడవ పడి ఇక్కడ ఉండడమే నాకు బాధగా ఉంటుంది. ప్రస్తుతం నేను ఇక్కడే ఉంటానమ్మా. నేను ఉద్యోగం వెతుకుతున్నాను, అది దొరకగానే నేను వెళ్ళిపోతాను. నువ్వేం అలా చూడకు, నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను, నేను ఎవ్వరికీ భారంగా ఉండను. ఎలా ఉంది జయోదన? నువ్వేది కట్టినా అందంగానే ఉంటుంది. థ్యాంక్స్. మీరు ఈ రోజే తిరిగి వచ్చేస్తారు కదా? రావాలనుకునే వెళ్తున్నాం. తర్వాత అందరూ అక్కడ బలవంత పెడితే హరి కూడా ఓకేని చెప్తే ఒకరోజు అక్కడ ఉంటాం. దివ్య, త్వరగా తిరిగి వచ్చేసేయ్. నువ్వు ఇక్కడుంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. నేను లేకపోతే ఏంటి? మీ కూతురు మీతో ఇక్కడే కదా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మీతో ఉంటున్నారు. ఆశ తీరా మీరు మాట్లాడుకోండి. తను ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోతుంది. నాకు తోడుగా నువ్వే కదా ఎప్పుడు ఉంటావు. అది జయవదినిక మనోజనితో వెళ్ళననే కదా చెప్పారు. తను ఎలాగే మాట్లాడుతుంది. కోపం తగ్గిపోగానే తను పారిపోతుంది. జయోదినికి ఎంత అదృష్టం. మీ ఇష్టానికి మీరు ఉండడానికి అమ్మ నాన్న తోబుట్టువులు అందరూ మీకున్నారు. ఇదే మా ఇల్లయ్యుంటే నన్నప్పుడే తన్ని తరివేసేవాళ్ళు. ఏంటి గ్రూప్ డిస్కషన్? జయవదిన గురించే. మనోజ్ అనేతో వెళ్ళనని తను నిర్ణయించుకున్న తర్వాత అత్తయ్యకి ఇక ఆశ తీరా తన కూతుర్ని చూసుకోవచ్చు కదా అని చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్లే ముందు దీనికి పరిష్కారం వెతుకుతాను దివ్య. నువ్వెందుకు హరి అనవసరమైన విషయాలు తలదూరుస్తున్నావు? జయవదిని ఇక్కడ ఉండడం మనకి హెల్పే కదా. సౌదీలో షిఫాల్ జెసి అనే హాస్పిటల్లో నాకు ఒక ఉద్యోగాన్ని హరి ఓకే చేశారు. ఇక్కడ అత్తయ్య మావయ్యలు ఒంటరిగా ఉన్నారు, అందుకని నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రానని మొండికేశాను. ఇప్పుడే నాకు మనశాంతిగా ఉంది. ఇప్పుడు అత్తయ్యని మావయ్యని చూసుకోవడానికి జయోదిని ఉంది కదా. దీన్ని అంటారు దేవుడు ఏ సమస్య కన్నా ఒక మార్గం చూపిస్తాడు అని. ఇక నా పని విషయాన్ని మీరు ధైర్యంగా మూవ్ చేయొచ్చు. నేనేమి పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికి రాలేదు. మీరిక పర్మనెంట్ గా ఇక్కడే ఉండొచ్చు జయోదిన కదా హరి. ఏ నిర్ణయాన్ని మీరు సడన్ గా తీసుకోవద్దు జయోదిన. మీరు ఇక్కడ ఉండడమే మాకు కావాల్సింది. ఇక వెళ్దామా హరి? జయోదిన వెళ్ళొస్తాం. అత్తయ్య వస్తాం. ఇదిగో అమ్మా, మేమిద్దరం రేపే వస్తాం, సరేనా? తను నన్ను ఎలా గుచ్చి చూపిస్తుందో చూసావమ్మా? కావాలంటే చూస్తూ ఉండు. హరిని గీసిన గీటు తాటనివ్వదు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఇక మీదట ఇక్కడంతా తన అధికారమే. అయ్యో, ఏంటి మేడం గారు రెడీ అవుతున్నారు? మెల్లగా మాట్లాడు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పాను కదా. ఎక్కడికి వెళ్ళాలని? అదంతా నీకు అనవసరం. ఈ రోజు రాత్రి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవాలా? మీరొక్కరే వెళ్ళడం ఎలా కుదురుతుంది? కుదరదు, నాతో నువ్వు రావాలి. ఇకపై నేను ఇక్కడుంటే నన్ను బిడ్డని చంపేస్తారు. మేడం, మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ నుండి తప్పించుకోవటం అంత సులభమైన పని కాదు. లాలి, నువ్వు నేను చెప్పేది మాత్రం విను చాలు. రాత్రి 12 గంటలకి నేను గేటు బయటకు వస్తాను. నువ్వు టాక్సీతో బయట వెయిట్ చేస్తూ ఉండాలి. దేవుడా, ఇక నా పని అయిపోయినట్టే. నువ్వు నాతో వస్తావు కదా? వస్తాను. ఊరికే రావద్దు.
ఇదిగో ఇవి 2 కాసులుంటాయి, ఇది నువ్వు తీసుకో. కావాలంటే అమ్మేసుకో. ఇంకా ఆ డబ్బుతో నువ్వు టాక్సీని కూడా తీసుకురా. టాక్సీతో ఎక్కడికి వెళ్ళాలని చెప్పాలి? బెంగళూరుకి వెళ్ళాలని చెప్పు. అక్కడ ఎవరున్నారు? నా ఫ్రెండ్స్ ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇది అడ్వాన్స్ గా పెట్టుకో. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత క్యాష్ గాను గోల్డ్ గాను నీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను. నువ్వు రెడీనా? ఇంటికి వెళ్ళాలని నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. కానీ 12 గంటలకి గేటుకు ముందు నువ్వు ఉండాలి. అందులో ఏ మార్పు ఉండకూడదు. ఉండదు. నేను ఖచ్చితంగా గేటు బయట వెయిట్ చేస్తాను. మీరు వచ్చేయండి మేడం. నేను వస్తాను. నేను తప్పించుకోవాలి. చాలు నేనే లావ్ అయిపోతున్నానని ఫుడ్ తగ్గించేశాను. ఇప్పుడు 2వ ప్లేట్ అనుకుంటా. నువ్వు దిష్టి పెట్టుకు చేయా, తనని తిన్ని. ఇప్పుడే తను తినాల్సిన వయసు. వీడికి బాగా తినిపించు. ఇంజనీరింగ్ అయిపోగానే ఉద్యోగం చూసుకుని బయటికి వెళ్ళిపోతాడు. నా గురించి పక్కన పెట్టి మీ సంగతి ఏంటో చెప్పండి. మళ్ళీ మీరు అసలు వెళ్ళకూడదు అనుకుంటున్నారా? మీ ఇద్దరికి కష్టంగా ఉంటే నేను కలిసి ఉండమని చెప్పను. నచ్చకపోతే డివోర్స్ చేసేయండి. నువ్వేం మాట్లాడుతున్నావు అజయ్? ఇదేమన్నా చిన్నపిల్లల ఆట? త్వరగా ఒక నిర్ణయానికి రమ్మనే నేను చెప్తున్నాను. కూతురు ఎవరితో ఉండాలి, మీకు క్యాష్ గోల్డ్ దౌరీ ఎప్పుడు తిరిగి దక్కుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించాలిగా. ఇంకా అలా కాదు, హస్బెండ్తో గొడవ పడి ఊర్లో ఉన్న వాళ్ళతో ఇక్కడ ఉన్నావని చెప్పించాలనుకున్నావంటే ఈ ఆటలన్నింటినీ మూటగట్టి వెంటనే మనోజ్ బాబు ఇంటికి వెళ్ళిపో. ఇంకా తిరిగి వెళ్ళాలనుకున్నా డివోర్స్ కోసమైనా హరి అన్న వెళ్ళిపోక ముందు చేయండి. నేను దీని వెనకాలంటే తిరగలేను. నువ్వు శ్రీ తిన్నారా? పాప తినింది. నీకేంటి ఆకలి లేదా? తర్వాత తింటాను. ఈ కుటుంబం మీద ఇక్కడున్న వాళ్ళ మీద అజయ్కి ఏమాత్రం అభిమానం లేనందున ఏదైనా చెప్తాడు. నువ్విక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతావో నీకంత మంచిది. దివ్య పొద్దుని చెప్పింది విన్నావు కదా. నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళవని తెలిసిందంటే తను వేరే ఎక్కడైనా ఉంటుంది. మెల్లగా హరిని కూడా తను తీసుకెళ్లిపోతుంది. హరి వెళ్ళిపోతే రాబడి ఉండదనేగా. అదే నీ భయం అని నాకు తెలుసు. నీ జీవితం తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. జరిగిన విషయాలన్నీ మర్చిపోయి నువ్వు తిరిగి వెళ్లే పంచుడు. నేను వెళ్ళను నాన్నా. అంటే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా? మగవాళ్ళైతే మాత్రం జీవితాంతం ఇంట్లో ఉండొచ్చు. పెళ్లి అయినా అవ్వకపోయినా ఆడవాళ్లు ఇంట్లో ఉండకూడదా? ఇద్దరు కూతుళ్లతో నేను వేగలేకపోతున్నా. ఒక కూతురి భర్తకు భయపడి బయటకు వెళ్ళలేకపోతున్నా. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఎలా జయ? అందుకు నేనేం ఇబ్బంది పెట్టాను? నీ విషయంలో ఇక మీదే ఇబ్బంది మొదలవబోతోంది. ఏమండి, మళ్ళీ ఏదో ఒక విషయం మీద మీరిద్దరు గొడవ పడకూడదు. నాన్న చెప్పాలనుకున్నదంతా చెప్పనివమ్మా. ఈ ఇంట్లో వాళ్ళు ఆస్తి అంతస్తులతోనే పెరిగారు. ఇప్పుడు మీ ఇద్దరి వల్ల అవి లేకుండా పోతున్నాయి. మీరు అంతస్తు చూసుకునేగా వేణుకిచ్చి బాలాని పెళ్లి చేశారు. ఇదే కదా అన్ని సమస్యలకి కారణం. ఇప్పుడు అంతస్తు గురించి మాట్లాడుతున్నారు. నీకు దొరికిన వాడు మంచి అంతస్తులో ఉన్నవాడేగా. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు? భర్త గౌరవ మర్యాదల్ని తగ్గించేది పెంచేది భార్యే. అది నువ్వు బాగా అర్థం చేసుకో. మనోజ్ బావ అంతస్తు ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక మీదట ఆయనతో జీవించడం నా వల్ల కాదు. నన్ను బలవంతంగా అక్కడికి పంపించాలని ఎవరు ప్రయత్నించొద్దు. ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు కూడా ఉంది.
ఏమండి పూల కుండీతో కామెడీ చేస్తున్నారు? ఇది కామెడీ కాదే, ఎక్సర్సైజ్. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. ఏమండి ఎక్సర్సైజ్ కాకుండా ఇంకా చాలా పనులు ఉన్నాయండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? ఊరికే చిరాకు పెట్టుకో. అరే విషయం ఏంటో చెప్పండి. ఏమే, కొన్ని రోజులుగా నేను టైర్డ్గా తిరుగుతున్నాను కదా. తాగితే టైర్డ్ అవ్వకుండా ఏమవుతారు? ఏమే, ముందు కొడితే టైర్డ్గా ఉంటానో హుషారుగా ఉంటాను నీకెందుకు? అది తాగే మాకు తెలిసి ఎలా ఉంటానో. కానీ నా టైర్డ్ అది కాదు. అనేలా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందంట. ఎవరు చెప్పారు? నేను ఈ రోజు హెల్త్ సెంటర్కి వెళ్ళి చెక్ చేశానుగా. మందులు తీసుకోమన్నారు. నేనేమన్నానంటే ఎక్సర్సైజ్ చేస్తానన్నాను. దానికోసం ఎక్సర్సైజ్ చేయాలా? పొద్దున్న ఒక 30 గంట పాటు జాగింగ్ చేయమని చెప్పారు. అది చాలా కష్టం కదా. అరే ఏంటండి, ఈ పూలకుండి ఎత్తి దించేలోపు ఆ టెంకాయ చెట్టు దగ్గర మట్టి పోసారంటే కాస్త చెమట పడుతుంది, ఆరోగ్యానికి మంచిది. వచ్చిందిరా, నేను పని చేస్తే నా డబ్బుతో ఎవరో తినకూడదు. ఈడికేమైందే? అవును, బ్యాగులు చేయిందుకు పెట్టుకున్నాడు. ఆశాకానికి కూడా ఏదో దెబ్బ తగిలినట్టుందండి. ఏమైందిరా? బైక్ నుంచి కింద పడ్డావా? పడలేదు, పడేలా చేశారు. నువ్వేంటి ఆశ, వాడిని నెట్టేశావా? ఏంటండి మీరు? వీళ్ళేమన్నా సైకిల్ మీద వెళ్ళొచ్చారా? ఏమైంది ఆశ? మేము మా ఇంట్లో షార్ అడగటానికి వెళ్ళాం కదా. ఏంట్రా, ఇచ్చారా? దొరికింది. ఇంకేం మీల్చకుండా మొత్తంగా ఇచ్చేశారు ఒకేసారి. నొప్పిగా ఉంది. ఏమే, ఇది పట్టుకో. వీడి షేరు ఈ బ్యాగ్ లో ఉందా? అదెందుకన్నయ్య అడుగుతున్నావు? వీళ్ళ నాన్న వీళ్ళ దగ్గర ఉండే కూలి జనం అందరూ కలిసి నీకు షేర్ కావాలా అని నా మీద పడిపోయారనుకో. తర్వాత కాసేపటి వరకు నేను మైకంలో ఉండిపోయాను. నీకు స్పెషల్ గా ఇచ్చారా లేక తందు కూడా నీకే ఇచ్చారా? ఆపాలనుకున్నా నాకు కూడా తగిలాయి. తన చంప కూడా ఎర్రగా కందిపోయింది, చూసావా? ఎక్కడ? ఇదిగో. ఏమి లేదు. లేదు, ఉండింది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే ఉండింది. గాలి వేసినప్పుడు పోయింటుందేమోలే. అదెలా తగ్గుతుంది? పెట్టుకుని వరకట్నం కోసం వెళ్ళి మాగారి చేతిలో తన్నులు తిని చెయ్యర కొట్టుకుని ఓడిపోయి వచ్చి నుంచున్న అమ్మ నీ కొడుకు. నిజమేనంట్రా? అది సిగ్గుగా లేదు నీకు అడ్డమైన వాళ్ళతో తన్నులు తినడానికి? వీళ్ళు అడగటానికి వెళ్ళారు, అడుగుతూ వచ్చింది ఇచ్చారు. ఎవరిచ్చారని చెప్తారు? నా కొడుకుని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావా? లేదు, ఆశ కూడా దెబ్బలు తిందమ్మా. రే నీకేంట్రా సమస్య? వేణు, నువ్వెలా రారా? నా కొడుకు మీద చేయి చేసుకున్న వాడిని వదలకూడదు. రే వేణు, వీళ్ళు షేర్ అడగటానికి వెళ్ళారు కదా, ఇదే ఇచ్చారట. చాలా అక్కడ ఏమైందిరా? అది ఆశ వాళ్ళ నాన్న దగ్గరికి చెప్పుకో. రే వేణు, ఈ ఆశా వాళ్ళ నాన్న రౌడీలతో మన బంగారాన్ని ఎలా కొట్టించాడు చూడరా. అది నిజమేనా? నోరు తెరిచి చెప్పరా వాళ్ళు నిన్ను కొట్టారని. చూడరా వేణు, తనకు కూడా ఇచ్చారట. నా చేతిని పట్టుకుని మెలిదిప్పేశారు. అయ్యో, షోల్డర్ డిస్క్ జారిందని డాక్టర్ చెప్పారు. ఆశ చెంప మీద కూడా కొట్టారు. నువ్వు అసలు మొగోడువేనారా కుక్క? కొట్టడానికి వచ్చిన తన తండ్రిని పొడిచి పారేసి నువ్వు అక్కడి నుంచి వచ్చేయచ్చు కదరా. ఏది ఏమైనా తను ఆశ వాళ్ళ నాన్నే కదా, నేనెలా తిరిగి కొట్టడం? అదే కరెక్టే. తిరిగి కొడితే ప్రోటోకాల్ సమస్య వస్తుందిగా. ఒరే వేణు, దీన్ని అలాగే వదలకూడదు. ఆశాన్ని తీసుకెళ్లి దాని పుట్టింట్లో వదిలేసిరా. చేయగలవా నువ్వు?
నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లి చేరుస్తా. మీతో రావడానికి కాదు, మీ నుండి తప్పించుకోవడానికే వెళ్తున్నాను. చమేలి, నిన్ను ఒంటరిగా వదలను. ఒంటరిగా కాదు, నా బిడ్డతోనే వెళ్తున్నాను. అందులో నాకు హక్కు ఉంది. లేదు, మీరు చెప్పిన నా బిడ్డకు బదులుగానే ఇది నాకు దొరికింది. ఈ బిడ్డ మీద పూర్తి హక్కు నాకే ఉంది. చమేలి, నువ్వెందుకని నన్ను ఎప్పుడు శత్రువులా చూస్తున్నావు? నా కడుపులో పెరిగే బిడ్డ అదే మీకు కావాలి. అది మాత్రం ఎదురు చూడకండి, అది మీకు దక్కదు. నువ్వేం చేస్తావు? నా మీద పగ తీర్చుకోవడానికి ఆ బిడ్డను చంపేస్తావా? అలాగైతే కానివ్వు, దాంతో అన్నీ అయిపోతాయి, మన బంధంతో సహా.